ఈ మొత్తం అంతా కూడా రెచ్చిపోతున్న రేషన్ మాఫియా, గ్రామాల్లో రెచ్చిపోతున్నారు, రేషన్ మాఫియా వసూలు చేస్తున్నారు అన్ని తీసుకెళ్తారు. వాళ్ళ పత్రికలు చెప్పాయి. అదేమన్నా నారాయణ మనోహర్ గారు అంటారు ఇటువరకు ఏదో 2900 ఫెయిర్ ఫైవ్ షాపులు ఉన్నాయి, దానికి బళ్ళు పెట్టారు, బళ్ళు పెట్టి నాశనం చేశారు అని. మేము బళ్ళు పెట్టాము, ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి పంచేటువంటి కార్యక్రమం జరిగింది. అక్కడో ఇక్కడ పొరపాట్లు జరిగేమో, జరిగి ఉండొచ్చు. మొత్తం అంతా పీడిఎస్ రైస్ అంతా మేమే దగ్గరుండి పంపించేసినట్టుగా మాట్లాడుతున్నారు. ఇవాళ మీరు పంపిస్తున్నారు దగ్గరుండి. ఈ సంగతి తేల్చండి. ఈ ఎంవి కనిష్ట్రా పట్టాభి ఆగ్రో నేను ఆరోపిస్తున్నాను. 2-3 రోజులు ఆగారా అది వెళ్ళిపోద్ది, మళ్ళీ నైజీరియాకి వెళ్ళిపోద్ది. ఇంకేం చేస్తాం? ఏం చేయలేం. మీ కలెక్టర్ని ఆదేశించండి. మీరు చాలా సీరియస్గా ఉంటే దాన్ని ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళి బియ్యం ఇవ్వాలనే ఉద్దేశంతో వెహికల్స్ని మేము క్రియేట్ చేశాం. అవి తప్పుపడుతున్నారు. ఆ వ్యవస్థను మొత్తం నాశనం చేస్తున్నారు. చేసుకోండి, మీ ఇష్టం. అధికారం మీ చేతిలోకి వచ్చింది. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత తెలుస్తుంది మీకు దాని బాధ ఏంటో. దానికి మానిటరింగ్ పెట్టి మేము ప్రతి బండిని కూడా పంపించి సకాలంలో పేద ప్రజానీకానికి ₹2 కిలో బియ్యం అందాలనేటువంటి ఉద్దేశంతో పంపించాం. మిస్యూజ్ జరిగితే ఎక్కడైనా దాని మీద యాక్షన్ తీసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి తప్ప ఇలా బాగా కుమ్మక్కైపోయి ఇవాళ మొత్తం కుమ్మక్కైపోయారు. జనసేనకు సంబంధించిన వారందరూ కూడా నేను పౌర సరఫరాల శాఖలో ఉన్నారు. మంత్రి గారు, చైర్మన్ గారు, అక్కడ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే, కాకినాడ పార్లమెంట్ ఎమ్మెల్యే, ఎంపీ అందరూ కుమ్మక్కైపోయి ఎత్తేస్తున్నారు, మొత్తాన్ని వసూలు చేస్తున్నారు. నాకు అర్థమైంది ఏంటంటే మన నాదెళ్ల మనోహర్ గారికి పవన్ కళ్యాణ్ గారిని తీసుకెళ్ళిన తర్వాత కమిషన్ రేటు పెరిగిందంట. అమ్మో, పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, కుదరదు, కమిషన్ పోయినసారి 8 ఇచ్చారు, ఇప్పుడు ఇవ్వడానికి నీకు ఎక్కువ ఇవ్వమంటున్నారంట. ఈ వసూలు చేసుకునే కార్యక్రమం ఏంది స్వామి? నాకు అర్థం కాల. ఓడిపోయినటువంటి ప్రభుత్వాన్ని, కేవలం 11 సీట్లు వచ్చినాయని మీరు పదే చెబుతున్న ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మీరు చూస్తారేంటి, మీరు తిడతారేంటి, మీరు విమర్శిస్తారేంటి? అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు సిగ్గు అనిపించట్లేదా? తప్పు కదా ఇది. మీ ప్రతాపం ఏం చేశారో పట్టుకుని మీరు పట్టుకుంటే బ్రహ్మాండంగా శభాష్. మేము 2 లారీలు సీజ్ చేశాం. ఎక్కడ? కాకినాడ పోర్టులోకి ప్రవేశిస్తుండగా మా పౌర సరఫరాల శాఖ దాన్ని ఏమంటారు, చెక్ పోస్ట్లో పట్టేసుకున్నాం అని చెప్పి ఒక ఫోటో దిగండి. ఎదురు పవన్ కళ్యాణ్ గారు, ఈయన, లేకపోతే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారు, పౌర సరఫరాల శాఖకు సంబంధించినటువంటి చైర్మన్ వెళ్ళి ఫోటో దిగండి పట్టుకున్నామని. అది బాగుంటుంది. సముద్రం దాకా వెళ్ళేదాకా ఏం చేస్తున్నారు స్వామి? నడి సముద్రంలోకి వెళ్ళి స్టెల్లాలో నింపేంత వరకు ఎన్నది 640 మెట్రిక్ టన్నులు పీడిఎస్ రైసుని నడి సముద్రంలో నింపేంత వరకు పౌర సరఫరాల శాఖ పోలీసులు గుడ్డి గుర్రాలకు పళ్ళు దోముతున్నారా అనేది నా ప్రశ్న. ఇది మీ అసమర్థత కాదా అనేది కూడా నేను ఇక్కడ ఈ సందర్భంలో చెప్పదలుచుకున్నాను. ఇంత అసమర్థమైన పరిపాలన చేస్తూ మా మీద పడి రోజు మమ్మల్ని ఏదో మీ పత్రికలు ఉన్నాయి, రాసే పత్రికలు అని చెప్పేసి రోజు మా మీద పడి రాసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు. మేము ప్రజలకు జవాబుదారీతనంగా ప్రతి పేదవాడికి బియ్యం తినేందుకు కావాలని ప్రయత్నం చేసినటువంటి ప్రభుత్వం, ఆ ప్రభుత్వం మీద పడి రోజు మాట్లాడటం కంటే మీరు చేయవలసింది ఏమైనా ఉంటే అది చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలని ఈ సందర్భంగా చెబుతున్నాను. లేనిపోని ఆరోపణలు, పచ్చి అబద్ధాలు, ఇలాంటి ఆరోపణలు చేయటం వల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనము ఉండదని కూడా ఈ సందర్భంగా చెబుతూ మరొక్కసారి ఐ వాంట్ టు రీటరేట్, ఎంవి కనిష్ట్రా పట్టాభి ఆగ్రో వియ్యంకులు వారి పేరు కృష్ణారావు వరఫ్ శ్రీనివాస్, పయ్యావుల కేశవులు గారు ఫైనాన్స్ మినిస్టర్ యొక్క వియ్యంకుడు 42,500 టన్నులు లోడ్ చేసింది, నైజీరియాకు వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. నేను ఇన్ఫర్మేషన్ ప్రభుత్వానికి ఇస్తున్నాను, ఒక అపోజిషన్కు సంబంధించిన వ్యక్తిగా. పట్టుకుంటారా, పారిపోతారా, లేక బుకాయిస్తారా, గొప్పవాళ్ళు అనిపిస్తారా, లేకపోతే నేను చెప్పాను కదా అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి క్యాష్ కొట్టేస్తారా? ఆలోచించుకోమని ఈ సందర్భంగా మీ ద్వారా వారికి చెప్పదలుచుకున్నాను. ఇంకా ఎనీ క్వశ్చన్స్? ఓకే,
ఓకే చాలేగా మన పవన్